కొన్ని దినాలుగా మనందరం కూడా జకర్యా గ్రంథంలో ఉన్నటువంటి జకర్యాకు కలిగిన కొన్ని దర్శనములు గూర్చిన భావములు మనం వింటూ వస్తున్నాం. అయితే ఈ వారము జకర్యాకు కలిగిన ఆఖరి దర్శనాన్ని మీతో మాట్లాడుతున్నాను. అది ఏంటంటే చాలా ముఖ్యమైన దర్శనాలు నేను మీతో మాట్లాడుతున్నాను. ఒక చిన్న దర్శనములు ఉన్నాయి, ఒక రెండు ఉంటాయి. అవి ఏంటంటే వాటిలోనే మీకు వివరించి నేను మాట్లాడాను. చిగురు అనేటువంటి దర్శనము, తర్వాత దేవుని యొక్క 7 నేత్రములు అనే దర్శనము ఈ జకర్యా గ్రంథంలో మనం చూస్తాము. అవి గడిచిన దర్శనముల్లోనే మీతో వాటిని జ్ఞాపకం చేశాను. చాలా ప్రాముఖ్యమైన దర్శనాలు, పెద్ద దర్శనాలే కాబట్టి అవి మీతో మాట్లాడుతూ వచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వారం ఆఖరి దర్శనం మనం చూడబోతున్నాం. అదేంటంటే జకర్యా గ్రంథము మీరు 6వ అధ్యాయం తెరిస్తే 1వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం చూడగలుగుతాం. 1 నుంచి 8 వచనాలు బైబిల్ అందరూ తెరిచి జకర్యా గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు ధ్యానం చేద్దాం. నేను మరల తేరి చూడగా 2 పర్వతముల మధ్య నుండి 4 రథములు బయలుదేరుచుండెను. ఆ పర్వతములు ఇత్తడి పర్వతములై ఉండెను. మొదటి రథమునకు ఎర్రని గుర్రములు, 2వ రథమునకు నల్లని గుర్రములు, 3వ రథమునకు తెల్లని గుర్రములు, 4వ రథమునకు చుక్కలు చుక్కలు గల బలమైన గుర్రములుండెను. నా ఏలినవాడ, ఇవేమిటి అని నాతో మాట్లాడుచున్న దూతను నేను అడగగా అతడు నాతో ఇట్లనెను, ఇవి సర్వలోకనాథుడగు యెహోవా సన్నిధిని విడిచి బయలువెళ్ళు ఆకాశపు చతుర్వాయువులు. నల్లని గుర్రములున్న రథము ఉత్తర దేశంలోనికి పోవున్నది. తెల్లని గుర్రములున్న రథము వాటి వెంబడి పోవచ్చు. చుక్కలు చుక్కలు గల గుర్రములు గల రథము దక్షిణ దేశంలోనికి పోవును. బలమైన గుర్రములు బయలు వెళ్ళి లోకమంతటా సంచరింప ప్రయత్నింపగా పోయి లోకమందంతటా సంచరించుడని అతడు సెలవిచ్చెను గనక అవి లోకమందంతటా సంచరించుచుండెను. అప్పుడు అతడు నన్ను పిలిచి, ఉత్తర దేశంలోనికి పోవు వాటిని చూడుము, అవి ఉత్తర దేశమందు నా ఆత్మను నెమ్మదిపరచునని నాతో అనెను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చదువుబడిన ఈ భాగంలోంచి ప్రభు మనతో మాట్లాడును గాక. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనాలండి. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ సమయంలో పాఠం ఏంటంటే ఈరోజు 4 రథములు గూర్చిన దర్శనం. 4 రథములు గూర్చిన దర్శనాన్ని మనం చూస్తాం. రాసుకోండి. ఈరోజు దర్శనం టైటిల్ ఏంటంటే 4 రథములను గూర్చిన దర్శనం. ఏమి నేర్పిస్తుందంటే మనకి పాఠం దేవుని తీర్పులను గూర్చి మనం గ్రహిస్తాం. దేవుని తీర్పును ఇవి మనకు తెలియచేస్తున్నాయి. చదువుబడినటువంటి వచనం ప్రకారంగా మనం ఈ యొక్క విషయాలు మనం వివరించుకుంటూ వద్దాం. చదివినటువంటి వచనం ప్రకారంగా మనం చూసాం కదా, మొట్టమొదటి వచనంలో ఏమండి 2 పర్వతముల మధ్య నుండి 4 రథాలు బయలుదేరుతున్నాయంట. 2 కొండల పర్వతాల మధ్యలో నుండి ఎన్ని రథాలు? 4 రథాలు పోతున్నాయంట. దేని మధ్య నుండి? 2 పర్వతాల మధ్యలో నుండి 4 రథములు వెళ్తున్నాయంట. అవి మామూలు పర్వతాలు కాదండి, ఇత్తడి పర్వతాలట. రాతి పర్వతాలు అయితే కాదు. అక్కడ రాయబడి ఉంది కదా, చదవండి. ఆ పర్వతములు ఇత్తడి పర్వతములై ఉండెను. ఆమేన్. బైబిల్ ప్రకారము ఇత్తడి తీర్పుకు గుర్తు. ఆమేన్. దేని గుర్తు? తీర్పునకు గుర్తు. బైబిల్లో ఇత్తడి బలిపీఠం ఐడియా ఉందా మీకు? ఇత్తడి గంగాలం, ఇత్తడి బలిపీఠం అంటారు. ఆ ఇత్తడి దేని గుర్తు అంటే తీర్పుకు గుర్తు. ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు పాపమునకు బలిగా దాని దగ్గర తీసుకొచ్చి అర్పించబడటమే తీర్పు తీర్చబడటం. పాపమునకు తీర్పు తీర్చబడి న్యాయవంతుడిగా ఏమండి అతడు ఎంచబడ్డాడు ఆ బలి ద్వారా అని అర్థం అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు 2 పర్వతాల మధ్యలో వెళ్తున్నాయంట 4 రథాలు. 4 అనగానే మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే నలుదిక్కులు. 4 అనగానే నలుదిక్కులు లేక లోకం అని మనం గుర్తించాలి. రథాలు
అంటే నలుదిక్కుల ఉన్న రాజ్యాల మీదకి ఆ రోజుల్లో అంతకుముందు కాలంలో ఉన్న రాజ్యాలు ఇజ్రాయెల్ ప్రజలు చాలా బాధ పెట్టాయండి. అవేంటంటే బబులోను సామ్రాజ్యం. మీకు దానియేలు దర్శనంలో కనబడింది కదండి, ఒక ఎత్తైన ఒక పెద్ద ప్రతిమ బొమ్మ నిలబట్టం మనం చూస్తాం. అవి దేనికి సూచనగా ఉంటే 4 రాజ్యాలకి సూచన మనం చూస్తాం. ఏంటది? ఏ రాజ్యాలయ్యి? బబులోను సామ్రాజ్యం, 2 మాదీయ పారసీకుల సామ్రాజ్యం, 3 గ్రీకు సామ్రాజ్యం, 4 రోమా సామ్రాజ్యం. ఇక్కడ మీరు 4 రథాలు చూస్తున్నారే, ఆ రథాలు ఏంటయ్యా అంటే ఆ శత్రువుల మీదకి, శత్రు రాజ్యాల మీదకి రాబోతున్నటువంటి దేవుని శిక్షలు. ఆమేన్. అవి ఏ రీతిలో రాబోతున్నాయి అంటే ఆ రథాల కంటండి ఒక్కొక్క గుర్రం ఒక్కొక్క కలర్లో ఉంది. ఒక్కొక్క గుర్రం ఒక్కొక్క కలర్లో ఉంది. రంగులు ఇవ్వబడ్డాయి, గుర్రాల రంగులు ఇవ్వబడ్డాయి. ఒక గుర్రం ఏంటంట, చదవండి. ఒక రథానికి ఉన్న గుర్రం, మొదటి రథమునకు ఎర్రని గుర్రం. ఎర్రని గుర్రం అంటే ఎర్రని గుర్రం అంటే ఎరుపు దేని గుర్తు? ఎరుపు దేని గుర్తు? రక్తపాతానికి గుర్తు. అంటే యుద్ధాలు, అంటే యుద్ధాలు రాబోతున్నాయి అంటానికి సూచనగా ఉంది. తర్వాత రెండవ రథమునకు నల్లని గుర్రం. అంటే యుద్ధములనే తీర్పు రాబోతుందన్నమాట. తర్వాత రెండవ రథమునకు నల్లని గుర్రం. నల్లని గుర్రము. నల్లని గుర్రం అంటే ఆ శత్రు రాజ్యాల మీదకి రాబోతున్న. రెండవది నలుపు అంటే కరువు అని అర్థం. చెప్పండి, కరువు రాబోతుంది వాళ్ళ మీదకి. 1 యుద్ధాలు రాబోతున్నాయి, 2 కరువు రాబోతుంది, 3 మూడవ రథమునకు తెల్లని గుర్రములు. తెల్లని గుర్రము శాంతి, అంటే తాత్కాలికమైన శాంతి, తాత్కాలికమైన విజయం. తెల్లని గుర్రం అనగానే, తెలుపు అనగానే మనకు అర్థం అవ్వాలి విజయం అని. విజయ పతాకానికి తెలుపు గుర్తు, 2 శాంతికి గుర్తు, తాత్కాలికమైన శాంతి. అంటే తర్వాత 4వ రథమునకు చుక్కలు చుక్కలు గల బలమైన చుక్కల గుర్రం, అదే రోమా సామ్రాజ్యానికి గుర్తు. ఆమేన్. కాబట్టి ఇవన్నీ మనం మరొక సందర్భం మీకు గుర్తు రావట్లేదా? ఈ సందర్భం చూస్తుంటే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో యోహాను దర్శనంలో కూడా మనకు కనబడే తెల్లని గుర్రం మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చొని ఉంటాడు. ఆ తర్వాత 2వ గుర్రం నల్లని గుర్రం మీద ఒక వ్యక్తి కూర్చున్నాడు. 3వది ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నోట్ చేసుకోండి అండి. అక్కడ కూడా మనం చూస్తాం. దానియేలు గ్రంథంలో మనం చూసినట్లుగానే, దానియేలు దర్శనం వచ్చినట్లుగానే, ఏమండి ఈ సమయంలో జకర్యాకి ఇక్కడ దర్శనం వచ్చినట్లుగా, ఏమండి మనం అక్కడ ఆ సందర్భంలో కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రకటన గ్రంథంలో కూడా 6వ అధ్యాయంలో అక్కడ కూడా కనిపిస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే జరుగుతున్నటువంటి వాళ్ళ మీదకి దేవుని శిక్ష రావటమే కాదు, శత్రు రాజ్యాలపై, అన్య రాజ్యాలపై దేవుని శిక్ష రావటమే కాదు, రానున్న యుగాంతమందు జరిగేటువంటి ప్రభు రాకడ దినాల్లో జరిగేటువంటి రాబోతున్న దేవుని శిక్షను, తీర్పును కూడా ఇవి మనకు తెలియచేస్తూ ఉన్నాయి ఈ జకర్యా దర్శనం. ఆమేన్. జకర్యా దర్శనం అప్పుడున్న కాలానికి సంబంధించిన విషయాలే కాదు, రాబోతున్న జరగబోయేటువంటి యుగాంతమందు, ఈ కాలమందు ప్రభు రాకడ దినాల్లో జరిగేటువంటి దేవుని శిక్ష, దేవుని బిడ్డలపైన, విడవబడినటువంటి వారిపైన, దేవునికి దూరంగా ఉన్న వారిపైన, ఏమండి దేవుని తీర్పు, దేవుని శిక్ష వస్తుందంటానికి సూచనలుగా ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమవటానికి మంచిగా వివరిస్తాను, గుర్తించండి. ఇప్పుడు అంటే ఆ 4 రథాలు కూడా ఏం చేస్తున్నాయంట, ఆ కొండల 2 పర్వతాల మధ్యలో నుండి వెళ్తున్నాయి, కానీ పర్వతాల మీదుగా వెళ్ళట్లా. తీర్పును ఈ యొక్క రథములు ఏం చేస్తున్నాయంటే వాటి మధ్యలో గుండా అనుసరిస్తూ నడుస్తున్నాయి. తీర్పు మీదగా వ్యతిరేకంగా మాత్రం నడవట్లేదు. స్తోత్రం చెప్పండి. ఎవరయ్యా వీళ్ళు, ఈ దర్శనం ఏంటయ్యా అని అడిగితేనటండి, వీరు ఎవరని చెప్పాడు? ఆకాశపు చతుర్వాయులు అని అన్నాడు. ఆమేన్. ఈ దర్శనం చూసి జకర్యా అంటాడు, ఎవరు అసలు వీళ్ళు? ఈ గుర్రపు రథాలేంటి, గుర్రాలేంటి, అయ్యా పర్వతాలేంటి అని అడిగితే ఆ దూత చెబుతుందట. ఏమని చెబుతుంది? సర్వలోకనాథుడకు యెహోవా సన్నిధిని విడిచి బయలువెళ్ళు ఆకాశపు చతుర్వాయువులు. అంటే వీరెవరు? చతుర్వాయువులు అంటే దూతలు. ఆమేన్. వీరెవరంటే దూతలు, ఆత్మలు. ఆ గాలి, ఆ గాలులు, ఆ గాలికి సంబంధించి ఏమండి గాలి వేగంతో వెళ్ళేటువంటి రథాలు పోల్చబడ్డాయి. ఆమె చెప్పండి, రథాలు ఎందుకు పోల్చబడ్డాయి అంటే గాలి వేగంతో వెళ్ళిపోతారు దూతలు. ఆమేన్.
గాలి వేగం అంటే దూసుకొని పోతుంటారు. ఆమేన్. కానీ దేవుని ఆధీనంలో, దేవుని స్వాధీనంలోనే నడిపించబడతారు దూతలు. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తుతించండి. అర్థమైందా అండి? ఆ రథాలు ఎవరంటే దేవుని దూతలే. ఆ గుర్రపు రథములు ఎవరికి చూచినా దేవుని దూతలే. శత్రు రాజ్యాల మీదకి పంపబోతున్న దేవుని దూతల ద్వారా పంపబోతున్న దేవుని శిక్షలు. చెప్పండి, దేవుని శిక్షలు, దేవుని తీర్పులు, దేవుని శిక్షలు, దేవుని దూతలు. 4 దిక్కులు, 4 విధములైన గాలులు కూడా దూతలే. గట్టిగా చప్పట్లు మరోసారి కూడా దేవుని స్తుతించుదాం. ఆమేన్, హల్లెలూయా. మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏందో దీంట్లో నుంచి మనం గమనించాలి. ఆ దూతలు అంటండి, ఆ రథములు, 4 రథాలు కూడా కొండల మధ్యలో నుండి, పర్వతాల మధ్యలో నుండి వెళ్తున్నాయి. అంటే దేవుని తీర్పును వ్యతిరేకించట్లా, దేవుని తీర్పు మార్గములో గుండా వెళ్తున్నాయి. దేవుని ఆజ్ఞల మార్గములో గుండా వెళ్తున్నాయి. గట్టిగా స్తోత్రం చెప్దాం. ఎలా వెళ్తున్నాయి చెప్పండి? దేవుని ఆజ్ఞల మార్గములో గుండా వెళుతూ ఉన్నాయండి. హల్లెలూయా, హల్లెలూయా. గమనించాలి, ఎక్కడ జబదాటట్లా ఆ గుర్రములు, ఆ రథములు దేవుని మాట చొప్పున, సెలవు చొప్పున నడిపించబడుతున్నాయంట. చదవండి, అక్కడ 7వ వచనం చదవండి. బలమైన గుర్రములు బయలు వెళ్ళి, బలమైన గుర్రములు బయలు వెళ్ళి లోకమంతటా సంచరింప ప్రయత్నింపగా పోయి లోకమంతటా సంచరించుడని అతడు సెలవిచ్చెను కనుక, అతడు లోకమంతా మీరు సంచరించండి సెలవీయగా అవి లోకమంతటా అవి సంచరిస్తున్నాయి. ప్రభువే సెలవిస్తున్నాడు, మీరు వెళ్ళి లోకమంతా సంచరించండి దూతలారా, గుర్రములారా, రథములారా అని ప్రభు సెలవిస్తే, దేవుని సెలవు చొప్పున అవి ఏం చేస్తున్నాయంటండి? లోకమంతా సంచరిస్తా దేవుని నీతిమంతులైన వారి మీదకి దేవుని దీవెనలను, దోషులైన వారి మీదకి దేవుని శిక్షను అవి రప్పిస్తూ ఉన్నాయి, అమలు చేస్తున్నాయి. ఆమె చెప్పండి. దేవుడు వాటికి ఆజ్ఞాపిస్తే అవి ఏం చేస్తున్నాయి? అమలు చేస్తున్నాయి. భూమి మీదకి దేవుని శిక్షలు, దేవుని తీర్పులు తీర్చే దూతలండి ఇవి. హల్లెలూయా. దేవుని చేత, దేవుని సెలవు చేత నడిపించబడే దూతలండి అవి. ప్రైజ్ ది లార్డ్. తమ సొంతగా నడిపించబడవండి. కొండల మధ్యలో నుంచి వెళ్ళటం ఎందుకు? కొండ మీద గుండా వెళ్తున్నాయా? కొండల మధ్యలో నుంచి నేను వెళ్ళటం ఎందుకు? కొండల మీద నుంచి వెళ్తామంటున్నాయా అండి? అవి వెళ్ళట్లా, కొండల మధ్యలో నుండే వెళ్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్. దేవుని లెక్క ప్రకారమే, దేవుని నడిపింపు ప్రకారమే దూతలు దేవుని సెలవు ప్రకారమే, ఆయన చిత్త ప్రకారమే నడిపించబడుతూ ఉన్నాయి. హల్లెలూయా. ఇక్కడ నీవు నేను ఒక దూతలమై ఉన్నాం. ఆమె చెప్పండి. దేవుని దూతలు, మనం కూడా దూతలమే. అర్థమవుతుందా అండి? మనం కూడా ఎవరని చెప్పండి? దూతలము, దేవుని దాసులము, సేవకులమని రాయబడింది. సేవకులు అంటే దాసులు అని చెప్పండి. సేవకులు అంటే దాసులు అని. దేవుని దాసులు మనం. ఎవరు దాసులము? దేవుని సెలవు ప్రకారం నడిపించబడే దాసులంగా ఉండాలి. దేవుని సెలవు ప్రకారం నడిపించబడే దూతలుగా మనం ఉండాలి. అవి దేవుని సెలవు ప్రకారమే నడిపించబడుతున్నాయి. ఆయన వెళ్ళమంటే వెళ్తున్నాయి, ఆయన ఉండమంటే ఉంటున్నాయి, ఆయన కూర్చోమంటే కూర్చుంటున్నాయి, ఆయన లెమ్మంటే లెగుస్తున్నాయి. గట్టిగా స్తోత్రం చెప్పండి. దూతలు ఎవరి వశంలో ఉన్నాయి? దేవుని వశంలో ఉన్నాయి. మరి నువ్వు నేను ఎవరి వశంలో ఉండాలి? సైతాను వశంలో ఉండాలా? చాలామంది దేవుని వశంలో ఉంటలా, సాతాను వశంలో ఉంటున్నారు. దేవుని చిత్తములో, దేవుని సెలవు చొప్పున, దేవుని మాట చొప్పున నడిపించబడట్లా, సాతాను మాట చొప్పున, సాతాను సెలవు చొప్పున నడిపించబడేవారు ఉంటున్నారు చాలామంది. మీకు మంచిగా అర్థం అవటానికి మంచి వాక్యం ఒకటి చూపిస్తాను చూడండి. దూతలట మొదటి యోహాను సువార్త 1వ అధ్యాయము 51వ వచనం మీరు చదవండి. ఒకరు యోహాను సువార్త 1వ అధ్యాయం 51. మరియు మీరు ఆకాశము తెరవబడుటయు
దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూతురని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఏమండి, ఇప్పుడు ఆకాశానికి భూమికి నిచ్చినెవరు? యేసయ్య. ఇప్పుడు ఎక్కుతూ దిగుతుంది ఎవరు? దూతలు. ఆమేన్. సేమ్ ఇదే వాక్యం మనం ఎక్కడ చూస్తాము? ఆదికాండము, యాకోబు దర్శనంలో, యాకోబు కలలో మనం చూస్తాం. యాకోబు కలలో ఆదికాండం 28:12లో అవి ఏం చేస్తున్నాయంట? భూమికి ఆకాశానికి ఒక నిచ్చెన వేయబడితే దూతలు ఎక్కుటయు దిగుటయు ఆ కళ చూచాను. ఆమేన్. నిజంగా అండి, దేవుని దూతలు ఎక్కుతా దిగుతా మన గూర్చిన వర్తమానం దేవునికి తెలియచేస్తూ ఉంటారు. హల్లెలూయా. మన గూర్చిన వర్తమానము దేవునికి తెలియచేస్తూ ఉంటారు, ఎక్కుతా దిగుతూ ఉంటారు. మీకు బైబిల్లో ప్రకటన గ్రంథం 7:1 గాలినే ఆపేసిందంట దూత. గాలినే ఆ దూత ఏం చేసింది తెలుసండి? ఆపేసిందంట. దానంతటా అది ఆపలే, దేవుడు ఆపమంటే గాలినే ఆపేసిన దూత. గాలికి ఒక దేవుడు, ఏమండి, అగ్నికి ఒక దేవుడు, వర్షానికి ఒక దేవుడు ఉండడు. గాలి దేవుడా, గాలి పంపించయ్యా. వర్షం దేవుడా, వర్షం పంపించయ్యా. ఎండ దేవుడా, ఎండ పంపించయ్యా. ఏమండి, అగ్ని దేవుడా, అగ్ని పంపించయ్యా అంటానికి లేదు. అన్ని పంపించేది దేవుడు. దేవుని స్వాధీనంలో ఉన్నాయి. ప్రతిదీ దేవుని స్వాధీనంలో ఉన్నాయి. శక్తులు దేవుని స్వాధీనంలో ఉన్నాయి. వ్యక్తులు దేవుని స్వాధీనంలో ఉన్నారు. దిక్కులు దేవుని స్వాధీనంలో ఉన్నాయి. సర్వలోకమంతయు కూడా దేవుని స్వాధీనంలోనే ఉంది. ఆమేన్. మరి అంతవరకేనా? యుద్ధాలు, కరువులు, తెగుళ్ళు సకలము దేవుని స్వాధీనంలోనే ఉన్నాయి. ప్రకృతి స్వాధీనంలోనూ కదండి. ప్రకృతి స్వాధీనమైన ప్రకృతి కూడా దేవుని స్వాధీనంలోనే ఉంది. హల్లెలూయా. సమస్తం దేవుని స్వాధీనంలోనే ఉంది. నన్ను ఎందుకు అక్కడ పొమ్మంటున్నావు, ఎందుకు ఇక్కడ, నేను ఇక్కడే ఉంటా అంటానికి వెళ్ళలేదండి. దూత నేను పలానా చోటకు నేను బాను, పలానా చోటకు పోతా అని చెప్పి అంటానికి వెళ్ళలేదు. దేవుడు ఎక్కడికి చెప్తే అక్కడికి దూత వెళ్ళాలి. ఆమేన్ చెప్పండి. దూత దేవుని చేత అవి నడిపించబడుతున్నాయి. బైబిల్లో ఒక మాట రాయబడిందండి దానియేలు గ్రంథంలో. అంటే దేవుడు చేయి పట్టుకొని కొంతమంది, ఎందుకు నాకు ఇలా చేసావు దేవుడా, నాకు ఎందుకు ఇలా చేసావు అనే సమర్థత మనిషికి ఉందా అండి? నన్ను ఎందుకు ఇలా చేసావు ప్రభువా? చదవండి దానియేలు గ్రంథం 4:35. దానియేలు గ్రంథం 4:35. ఆయన భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు ఆయన పరలోక సేన ఎడలను, భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. తన చిత్తము చొప్పున ఎవరికంట చెప్పండి? భూనివాసులకు. ఎవరెవరికి? పరలోక సేన ఎడలను, పరలోక సేన ఎడలను, సేన ఎడల, భూనివాసుల ఎడలను, భూనివాసుల ఎడల తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన కంటిన్యూ చేయండి. ఆయన చేయి పట్టుకొని, అంతే కదా, ఆయన చెయ్యి పట్టుకొని, ఆయన చెయ్యి మనం పట్టుకొని, ఆయన చెయ్యి మనం పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు. ఓ ప్రభువా, ఏం చేస్తున్నావు అసలు, ఏం చేస్తున్నావు అయ్యా నువ్వు అని యేసయ్యను మనం అడగటానికి ఉందా లెక్క? యేసయ్యను పట్టుకొని నువ్వేం చేస్తున్నావు అని అడుగుతావా? మనం సమర్థులమేనా? ఏమని ఉందంటే అక్కడ? ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు. ఎవడు సమర్థుడు కాడు. ఆమేన్. ఎందుకు నన్ను ఇలా చేశావు? నాకెందుకు ఇలా చేసావు నువ్వు? వాళ్ళకు ఉద్యోగం ఇచ్చావు, నాకు ఉద్యోగం ఇవ్వాలి, ఎందుకు ఇలా చేశావు? వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ ఇచ్చావు, నాకు ప్రైవేట్ ఇంకా కాంట్రాక్ట్ బేసిక్లోనేనా? గవర్నమెంట్ జాబ్ నాకు ఇవ్వా? వాళ్ళకి ఆస్తి పంపకాల్లో డబ్బు వచ్చింది, వాళ్ళకు వచ్చింది, పక్కన వాళ్ళకి వచ్చింది, నాకెందుకు రాలేదు? ఎందుకు ఇలా చేసావు ప్రభువా? దేవుణ్ణి నమ్ముకున్న ఉన్నాడు బాగున్నాడు,
నేను నమ్మి అన్ని పోగొట్టుకున్నాను, అన్ని పాడైపోతున్నాయి, అన్ని పోతున్నాయి, అన్నిట్లో నష్టం కలుగుతుంది, అప్పులు పాలయ్యాను, ఎందుకు ఇలా చేసావు దేవా అని దేవుని నువ్వు అడగటానికి, దేవుణ్ణి ఎదిరించటానికి, దేవుణ్ణి దూషించటానికి ఎంతటి దానవు, ఎంతటి వాడవో దేనికి పనికిరాని వారం మనం. ఆమేన్, హల్లెలూయా. దేవుణ్ణి నిలదీయడానికి మనం సమర్థులము కాదండి. మీకు రోమపత్రికలో ఉన్నటువంటి ఇంకొక వాక్యాన్ని కూడా గుర్తు చేస్తాను. రోమ 9వ అధ్యాయంలో 9వ అధ్యాయము 19వ వచనమును చూద్దాం. అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన చిత్తమును ఎదిరించిన వారు ఎవరు? ఆయన ఇకను నేరము మోపనేలా అని నీవు నాతో చెప్పుదువు. చూసారా, గమనించిన మాటల. అట్లయితే ఆయన చిత్తము ఎదిరించిన ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను నేరము మోపనేలా అని నీవు నాతో చెప్పుదువు. అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? దేవునికి ఎదురు చెప్పుటకు నీవు ఎవడవు? నన్నెందుకు ఇలాగు చేసితివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా? కొమ్మరి కొండ చేస్తే కొండ నన్ను ఈ మోడల్లో, ఈ షేప్లో ఎందుకు చేసావు? వేరే షేప్లో, వేరే మోడల్లో ప్రభు చేయిపోయావా కొమ్మరి యజమానుడా అని అడగడానికి అధికారం ఉందా కొండకి? ఎక్కడ మనం కూడా నన్ను ఎర్రగా ఎందుకు చేయలేదు, నన్ను తెల్లగా ఎందుకు చేయలేదు, నన్ను ఎందుకు ఇలా చేసావు ప్రభు, కొంచెం రూపం మార్చేది బాగుండేది కదా అని మనం దేవుని అడగడానికి మనం అర్హులుమా? దేవునికి ఇష్టమైంది ఈ రూపంలో మనం చేయబడటం. ఆమె చెప్పండి. దేవునికి ఇష్టమైందండి. ఎప్పుడు నీ స్థితి ఒకేలాగా ఉండదు, దేవుడు మారుస్తాడు. ఆమె తగిన సమయంలో దేవుడు నీకు అన్నీ ఇస్తాడు, చేస్తాడు. వాళ్ళకు జరిగింది నాకు జరగలేదే, నా దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, మాకు దూరం అయిపోయాడు నాకు అని చెప్పేసి అని బాధపడుతున్న వారు ఎవరైనా ఉన్నారా? నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ధైర్యంగా ఉండు, నేను నీ పక్షంగా ఉన్నాను, నీతోనే ఉన్నాను. హల్లెలూయా. ఎన్నైతే పోగొట్టుకున్నావో అంతకి అంత నేను తిరిగి నీకు ఇస్తాను. దేవుణ్ణి మనం ఆయన మీద ఎదురు తిరగటానికి, ఆయన మీద తిరుగుబాటు చేయటానికి సమర్థులమా? ఎందుకు ఇలా చేసామని అనడానికి మనం సమర్థులమా, అర్హులమా? ఆయన్ని ఎదిరించటానికి, ఆయన్ని దూషించటానికి? ఏవో అన్నీ పోగొట్టుకొని ఒక్క మాట అన్నాడా? చెప్పాలి. భార్య పోయింది, పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, ఇల్లు పోయింది, ఒళ్ళు పోయింది. మొత్తం అంటే ఒళ్ళు పోవటం అంటే ఒంటికి రోగం కూడా వచ్చేసింది. అన్ని పోయినా చెప్పండి, దేవా స్తోత్రం స్తోత్రం అన్నాడే తప్పించి దేవుణ్ణి విడిచిపెట్టాడా? దేవుణ్ణి వదిలాడా? దేవుని వదిలిపోతే దేనికి పనికిరాని భ్రష్టులమైపోతాం, నరకానికి పాత్రులమైపోతాం. ఆయనకి తెలుసు. ఆమేన్. ఆయన అంటాడు, నా శరీరం కృషించిపోయినా, కుళ్ళి కృషించిపోయినా నా శరీరము నేను నా దేవుణ్ణి చూస్తాను. అంతేకాదు, ఒక మాట అన్నాడు, నా దేహమును ఆయన కుళ్ళిపోనివాడు అని కూడా అన్నాడు. ఆమె చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండు విధములైన పలుకులు ఉన్నాయి ఆ సందర్భాల్లో, మరొక సందర్భంలో కూడా. నా దేహము సీకిపోయినను తిరిగి జీవింప చేయగలనే ఒక నిరీక్షణ, ఒక పట్టుదల, ఒక విశ్వాసం కలిగినటువంటి వాడుగా ఎవరు? యోబున్నాడు. ఇక్కడ మనం కూడా ఎందుకు ఇలా చేసావు ప్రభు అని అడగడానికి మన యోగ్యులు కదా. యోబు అడగొచ్చు కదా, ఎందుకు ఇలా చేసావు ప్రభు అని అడగొచ్చు. అడిగాడా? దేవుణ్ణి అడిగాడా? భార్య అంటది, ఇంకా దేవుడు అంటావే, దేవుడు అంటావేమయ్యా, అన్ని పోయినాయి అయ్యా. కొంతమంది అన్నీ కలిసి వస్తేనే స్తోత్రం, యేసయ్యా స్తోత్రం ఆమెను అంటారు, చర్చికి వస్తారండి. ఏదైనా కష్టాలు రానివ్వండి, బాధలు రానివ్వండి, ఇంట్లో ముసుగేసుకొని కూర్చుంటారు మూలన, చర్చి మానేసి. అలాంటి వాళ్ళు విశ్వాసం ఉన్నట్ట పోయినట్ట? వాళ్ళు నిజమైన క్రైస్తవులేనా? ఉట్టొట్టి బాధలకి, చిన్న శ్రమలకి, చిన్న శోధలకి
దేవుని విడిచిపెట్టి దేవుడికి దూరం అయిపోయే వాళ్ళు నిజమైన విశ్వాసులు కాదు. ఆమేన్. శ్రమలోనైనా తట్టుకొని ధైర్యంగా నిలబడాలి దేవుడి కొరకు. ఆమేన్. శ్రమ దినమున నువ్వు కృంగిపోతే చేతకాని చెప్పాలి. ఒక వ్యక్తి శ్రమ దినాన కృంగిపోతే దేవుని సన్నిధి మానేసి దేవునికి దూరంగా ఉంటే వాళ్ళు చేతకాని వాళ్ళు, ఆఖరికి నరకాని పాత్రులు. ప్రియ సహోదరి అలాంటి జాబితాలోకి మీరు ఎప్పుడు పోకండి. ఎంత శోధన ఎదురైనా, ఎంత శ్రమ ఎదురైనా దేవుని సన్నిధిలోకి వస్తేనే ప్రభు తీసేసేది. కానీ దేవుడికి దూరంగా ఉంటే ఆ బాధతో ఇంట్లో కూర్చొని ముసుగేసుకొని కూర్చుంటే బాధలు పోవు. నీకే కష్టం వచ్చినా బాధ వచ్చినా దేవుని సన్నిధిలోకి అడుగు పెడితేనే యేసయ్య బోధ నీ బాధను తీరుస్తుంది. నీకు ఆయన సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం, సమాధానము, ఆశీర్వాదం ఉంది. ఆమేన్. కాబట్టి పాఠం ఏందయ్యా అంటే, దూతలు దేవుని సెలవు లేకుండా ముందుకు నడిపించబడట్లేదు. కూర్చోమంటే కూర్చుంటాయి, లెమ్మంటే లెగుస్తాయి, వెళ్ళనంటే వెళ్తాయి, ఆగండి అంటే ఆగుతాయి. దేవుని సెలవులో, దేవుని చిత్తములో దేవదూతలు నడిపించబడుతూ ఉన్నాయి. ఆమేన్. ఇక్కడున్న మనం కూడా ఎలా ఉండాలి అన్న విషయాన్ని నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతి విషయంలో అవి దేవుని మాటకు లోబడుతూ ఉన్నాయి. అంతేకాదంటండి, లాస్ట్ వచనంలో చూడండి, అక్కడ రాయబడింది కదా, 8వ వచనం. అప్పుడు అతడు నన్ను పిలిచి, ఉత్తర దేశంలోనికి పో, వాటిని చూడుము, అవి ఉత్తర దేశమందు నా ఆత్మను నెమ్మది పరచునని నాతో అనెను. అబ్బాబాబా, ఈ దూతలు అంటండి దేవుని ఆత్మను నెమ్మది పరుస్తున్నాయంట. చెప్పండి అందరూ, దేవుని ఆత్మను నెమ్మది పరుస్తున్నాయి. దేవుడండి మనల్ని బట్టి నెమ్మది పరచబడేవాడుగా, శాంతం కలిగి ప్రశాంతంగా ఉండేటట్లు ఉండాలి. మనల్ని బట్టి ఆయన సంతాపం నొందేవాడుగా ఉండకూడదు. ఆమేన్. చూడండి, మనల్ని బట్టి ఆయన సంతాపం నొందేవాడుగా, ఏడ్చేవాడుగా ఉండకూడదు. ఆయన మనల్ని బట్టి నెమ్మదిగా, ప్రశాంతంగా, నవ్వుతూ, సంతోషంగా మనల్ని బట్టి ఆ ప్రభు ఉండగలగాలి. అలాంటి బ్రతుకు ఈ లోకంలో, అలాంటి జీవితం మనం జీవించాలి. నిన్ను బట్టి ప్రభు ఏడవకూడదు. ఎప్పుడు ఏడుస్తాం మనం? ఒకరు దేవుని మాట విన్నప్పుడు, లేకపోతే ఒకరు ఇంట్లో నువ్వు చెప్పిన మాట విన్నప్పుడు, నీ కొడుకు నీ మాట విన్నప్పుడు, నీ కొడుకు, నీ కుమార్తె, నీ పిల్లలు, ఏమండి, నీ ఇరుగు పొరుగు వారు అందరు నిన్ను త్రోసిపుచ్చేసినప్పుడు నువ్వు ఏడుస్తూ బాధపడతా ఉంటావు. ఆమె నెమ్మది ఉంటుందా? నీకు సంతోషం ఉంటుందా? అలాగనే దేవునికి కూడా మనం నెమ్మదిని, సంతోషాన్ని కలిగించేవారుగా మనం ఉండాలి. ఆమేన్. దూతలట దేవుణ్ణి సంతోషపరిచేవిగా, దేవుని నెమ్మదిపరిచేవిగా ఉంటూ ఉన్నాయి. అవి దేవుని లెక్కల్ని జబదాటట్లేదు. దేవుని చక్కటి త్రోవల్లో ఆ 2 పర్వతములనే తీర్పుల మధ్యలో నడుచుకుంటా పోతూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆజ్ఞలను, దేవుని మాటను తూచా తప్పకుండా ఆ దూతలు, రథములు, గుర్రములనే దూతలు, దేవుని దూతలు అవి పాటిస్తూ ఉన్నాయి దేవుని ఆజ్ఞలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం కూడా ఏం చేయాలమ్మా? దేవుని చిత్తములో, దేవుని సెలవు చొప్పున, దేవుని మాట చొప్పున మనం నడుస్తూ ఉండాలి. కానీ దేవుని వశంలో మనం ఉండాలి, కానీ వేరే వశంలో ఉండకూడదు. అవి దేవుని వశంలో ఉంటున్నాయి. ఎవరి వశంలో? దూతలు. చెప్పండి, దేవుని వశంలో ఉంటున్నాయి. మనం ఎవరి వశంలో ఉంటున్నాం? కొంతమంది మందు సీసా వశంలో ఉంటారు. మందు సీసా వశంలో ఉంటారు. కొంతమంది ఇంకే వశంలో చెప్పండి? ఎవరి వశంలో ఉన్నారండి? ఫోనుల వశమట. ఆమెను చెప్పండి. కొంతమంది దేని వశంలో చెప్పండి? ఫోను పట్టుకుంటే ఇంకా లోకం, అదే లోకం. ఇంట్లో ఏం తీసుకురావాలో ఏంటో అని మర్చిపోతారు. ఇంక అదే లోకం, అదే వశం. ఏం తీసుకురావాలో కూడా చెప్పడం మర్చిపోతారు. ఫోను వశం కదా. ఫోన్ వశంలో పడిపోతే పలానా తీసుకురమ్మని చెప్పేవి కూడా మర్చిపోతారు. పలానా చేసేవి కూడా. అదేదో నేను చూశానండి వీడియో. ఫోన్ వశంలో పడిపోయి ఆమె ఏం చేస్తుంది? పిల్లోడికి అన్నం తినిపించేది పిల్లోడు తినిపించకుండా కుక్క తినిపిస్తుందండి.
ఆమె ఏ వశంలో ఉంది? కుక్క వశంలో అయిపోయింది, ఫోన్ వశంలో అయిపోయింది. ఫోన్ వశంలో పడిపోయి కుక్క పెడుతుంది, పిల్లోడికి పెట్టట్లా. ఇంకా అలా చెప్పుకో చాలా సందర్భాలు ఉన్నాయిలే. ఒకటి చేయపోయి ఒకటి చేయటం, ఫోన్ వశంలో పడి. పొయ్యి మీద ఏం పెట్టారో కూడా అవి మాడిపోవాలని మొత్తం అన్నమాట. వశం. మీరు మంచోళ్ళేలేండి, కొంతమంది అలా ఉంటారు. కొన్నిటికి వశం అయిపోతారు. ఇంకా తాగుడు వశంలోంచి, ఫోన్ వశంలోంచి, ఏ ఏ వశాల్లో మీరు చిక్కుకుపోయి ఉన్నారో, దేంట్లో మీరు చిక్కుకుపోయి ఉన్నారో అవన్నీ చాలా ఉన్నాయి. ఆ వశంలోంచి మీరు బయటికి రావాలి. ఆమేన్. ఎవరి వశంలో ఉండాలి? దేవుని వశంలోకి రండి. సాతాను వశంలోంచి మీరు బయటికి రండి. ఆమేన్. కొంతమంది ఫ్రెండ్స్ వస్తేనంటే ఇంక ఫ్రెండ్స్ వశమే. బైబిల్ చదివేదామేం ఉండదు, చర్చికి వద్దామేం ఉండదు. ఇంకా టీవీ వశంలో పడిపోతారు, ఫ్రెండ్స్ వశంలో పడిపోతారు. ఇంకా అదే ముచ్చట్లు, అదే కాలయాపనలు, ఇంకా దాని వశంలో చిక్కుకుపోతారు. ఈ లోకంలో ఉన్న సమస్తం దేవుని వశంలో ఉంటున్నాయి. మనం కూడా దేవుడి వశంలోనే ఉండాలి. ఉన్నాం, దేవుని వశంలోనే ఉన్నాం. మనం మన ప్రాణం కూడా దేవుని వశంలోనే ఉంది. ఆమె చెప్పండి. తీయాలన్నా ఉంచాలన్నా దేవుడి వశమే. ఒకసారి అని ఊదిన దేవుడు వెనక్కి ఒకసారి లాగేసుకుంటే ఊపిరి, అందరం శవాలుగా మార్చబడతాం. ఆమేన్. దేవుడి వశంలోనే ఉన్నాం. దేవుడి వశంలో ఉన్న మనం దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తూ బ్రతకపోతే మరలా ఆయన ఏం చేస్తాడు? ఒక్కసారి వెనక్కి పీల్చుకుంటాడు. ఊదిన ఊపిరి ఏం చేస్తాడు? ఒక్కసారి వెనక్కి పీల్చుకుంటే అందరూ శవాలుగా మార్చబడతారండి. జాగ్రత్తగా ఉండాలమ్మా. దేవుని శిక్ష, దేవుని తీర్పు మన మీదకి రాకుండా జాగ్రత్త పడాలి. మనం దేవుడి సెలవు చొప్పున దేవుని చిత్తములో మనం నడిపించబడాలట. బైబిల్లో రాయబడింది కదా, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో రాయబడింది, లోకము దాని ఆశ గతించిపోతుందట, కానీ దేవుని చిత్తం చేయువాడు నిరంతరం నిలుస్తాడు. లోకం మీదకి దేవుని శిక్ష రాబోతుంది. నువ్వు కూడా వాళ్ళతో పాటు లోకస్తులతో కలిసిపోయి లోక మర్యాదలు, లోక విధానాలు, లోక పద్ధతులు నువ్వు కూడా నడిపించబడుతూ జీవించావనుకో, వాళ్ళకు వచ్చిన శిక్ష నీ మీదకు కూడా దేవుడి శిక్ష వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు దేవుని సెలవు చొప్పున దేవుని చిత్తము చేయుచు ఈ లోకంలో దూతలు ఏ విధంగా దేవుని చిత్తములో నడిపించబడుతున్నారో, దేవుని సెలవు చొప్పున నడిపించబడుతున్నారో అలా మనం నడిపించబడాలి. అప్పుడు దేవుని శిక్ష, దేవుని ఉగ్రత మన మీదకి రాదు. ఆ మాట చదవండి. 2:17 మొదటి యోహాను పత్రిక 2:17. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నది, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నది గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరం నిలుచును. ఆయన చిత్తం చేసేవారు నిరంతరం నిలుస్తారు. దేవునితో, దేవుని రాజ్యములో. హల్లెలూయా. నిరంతరం ఈ భూమి మీద మనం కొన్నాళ్ళు నిలవాలన్నా, అక్కడ నిలవాలన్నా, ఇటు చూడండి, దేవుని మాట చొప్పున మనం చేయొచ్చు, ఆయన చిత్తం చేయాలి. ఆమేన్. దేవుని తీర్పు ఎలా ఉంటుందో చాలా భయంకరమైన. ఒకసారి నా వైపు చూడండి. ఈ మధ్యకాలంలో జరిగిందండి. ఒక సిస్టర్ దేవుని సన్నిధికి వస్తుంటే చర్చికి, వాళ్ళ అత్త, వాళ్ళ మావ, వాళ్ళ భర్త ముగ్గురు ఏకమయ్యి ఆమెని ఆటంకపరుస్తూ, చర్చికి వెళ్ళొద్దు అని ఆటంకపరుస్తూ వస్తున్నారట. ఆఖరికి కొన్ని దెబ్బలు కొట్టి ఆమెని పుట్టింటికి పంపించారు. అయితే ఏం జరిగిందయ్యా అంటే, చివరికి మావ చచ్చిపోయాడు, మావ తర్వాత అత్త చచ్చిపోయింది, అత్త తర్వాత భర్త చచ్చిపోయాడు. గ్యాప్ ఎంతో కాదండి, దగ్గరే గ్యాపు. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంది కదండి, ఎవరు మిమ్మల్ని అభ్యంతరపరుచునో వారికి శ్రమ. ఉందా లేదా? ఎవరు మిమ్మల్ని అభ్యంతరపరుస్తారో, దేవునిలో నడిపించబడటానికి ఎవరైతే మనల్ని అభ్యంతరపరుస్తారో వారికి శ్రమ అండి. దేవుడి శిక్ష, దేవుడి తీర్పు, దేవుడి కోపం ఎట్నుంచి ఏ విధంగా వచ్చిందో తెలియదండి.
మొదట మామ పోయాడు, తర్వాత అత్త పోయింది, మరణించింది. మూడోది భర్త కూడా ఆఖరికి చనిపోయాడు. ఆమె చాలా వేదన పడతా బాధపడతా ఉంది. ఎంత ఘోరం అండి! దేవుని తీర్పు, దేవుని కోపం మన మీదకి రాకుండా ఉండాలంటే ఎవరికి అభ్యంతర కారణంగా ఉండకూడదు. భార్య వస్తానంటే భర్త, భర్త వస్తానంటే భార్య అభ్యంతర కారణంగా ఉండకూడదు. ఒక దేవుని పని, ఒక దైవ కార్యం జరుగుతున్నప్పుడు భార్యే కానీ భర్తే కానీ ఏకీపించి దేవుని పనిలో అన్ని విషయాల్లో ముందుండాలి. కానీ ఎవరు అభ్యంతర కారణంగా ఆటంకంగా ఉండకూడదండి. ఆమేన్. ఉండకూడదు. జాగ్రత్త పడుదుముగాక, జాగ్రత్త పడుదుముగాక. దేవుని తీర్పు మన మీదకి రాకుండా ఉండాలంటే, దేవుని శిక్ష మన మీదకి రాకుండా ఉండాలంటే మనము దేవుని వశములో ఉండాలి. మనము కూడా దేవుని సెలవు చొప్పున, దేవుని మాట చొప్పున చేస్తూ మనం ఆయన చిత్తమును అనుసరించేవారుగా ఈ లోకంలో జీవించాలి. అందుకనే బైబిల్లో నేను ముగించబోతున్న చివరి మాటలు అంటే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఏం రాయబడిందంటే, ప్రభువా ప్రభువా అనే పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ నా తండ్రి చిత్తం చొప్పున చేయువాడే పరలోక రాజ్యములో ప్రవేశించును అని వాక్యం రాయబడి ఉంది. కాబట్టి ప్రభువా ప్రభువా అని మనం ప్రార్థన చేసినంత మాత్రాన దేవుని రాజ్యంలో ప్రవేశించం. ఆయన చిత్తం అంటే ఆయన మాట ఈ లోకంలో మనం, ఆయన ఇష్టం ఈ లోకంలో మనం నెరవేరుస్తూ జీవించాలి. కానీ ఎక్కడ మన ఇష్టాలు ఏమండి, నీ పొరుగువారి వాళ్ళ ఇష్టాలు వీళ్ళ ఇష్టాలు నెరవేర్చడం మానేసేయాలి. నీ ఇష్టం మానేసేయాలి. ఫస్ట్ దేవుని ఇష్టాన్ని, దేవుని చిత్తాన్ని, ఏమండి దేవుడి మాటను మనము చేసినప్పుడు మన జీవితంలో దేవుని కార్యాలు చూడగలుగుతాం. మనము దేవుని ఆత్మను శాంతింపచేసిన వారుగాను, దేవుణ్ణి నెమ్మదిపరిచిన వారంగాను, దేవుణ్ణి సంతోషపరిచిన వారంగాను మనము మార్చబడతాము. హల్లెలూయా, హల్లెలూయా. నీ చిత్తం చేయుటయే నాకు ఆనందం, నీ ప్రతి మాటకు లోబడి ఉంటాను. నీ చిత్తం చేయుటయే నాకు ఆనందం, నీ ప్రతి మాటకు లోబడి ఉంటాను. ఏదేమైనా నీకు వందనాలు, ఎవరేమన్నా నీకే స్తోత్రాలు. ఏదేమైనా నీకు వందనాలు, ఎవరేమన్నా నీకే. యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, క్షణమైన నిన్ను విడచి నేనుండలేనయ్యా. యేసయ్యా యేసయ్యా క్షణమైన నిన్ను విడచి నేనుండలేనయ్యా. నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు, నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు. శ్రమ అయినను, ఖడ్గమైనను, కరువైనను, హింస అయినను, నిన్ను నన్ను వేరు చెయ్యలేదు. యేసయ్యా నిన్ను నన్ను, యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, క్షణమైన నిన్ను విడచి నేనుండలేనయ్యా, క్షణమైన నిన్ను మరచి నేనుండలేనయ్యా. హల్లెలూయా. దేవుని చిత్తం చేయటం మనకి ఆనందంగా సంతోషంగా ఉండాలి. ఆయన ఏది చెప్పినా అది చేయటానికి మనం సిద్ధంగా ఉండాలి. ఆమేన్. దేవుని వాక్యం నీతో ఏది మాట్లాడుతుందో అది చేయటానికి సిద్ధంగా ఉండాలి.
నీకు నచ్చితేనే ఆ మాట ప్రకారం జీవించడం కాదు. నీకు నచ్చకుండా కొన్ని మాటలు వస్తాయి. నీకు నచ్చని విషయాలు, నీకు కష్టంగా ఉండే విషయాలు, కొన్ని మాటలు ప్రభు మాట్లాడినప్పుడు కూడా అవి కూడా ఎలా చేయాలి? కష్టంగా ఉన్నా ఇష్టంగా చేయాలి. ఆమె చెప్పండి, ఎలా చేయాలి? కష్టంగా ఉన్నా తాగుడు మానేయ్ అని దేవుడు మాట్లాడితే ఏం చేయాలి? అది నీకు ఎలా ఉంటుంది? తాగే వాళ్ళకి ఎలా ఉంటుంది? అప్పుడే చుట్టలు తాగటం మానేయ్, అంబర్లు తినటం మానేయ్ అని దేవుడు మాట్లాడాడు అనుకో, వాక్యంలో నుంచి దేవుడు మాట్లాడతా, ఈ లోక సంబంధమైన తాగుబోతులు పరలోక రాజ్యం చేరరు, అవి లోక సంబంధమైన అపవిత్రమైన తినటం తాగటం మానేయ్ అని దేవుడు మాట్లాడితే ఏం చేయాలి? అప్పుడు నీకు ఎలా ఉంటుంది? కష్టంగా ఉంటుంది. నిజమే. దొంగోడు ఉన్నాడు, దొంగోడు దొంగతనం చేస్తుంటే దొంగతనము మానేయ్ అని దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు దొంగతనం చేయటం మానేయటం ఎలా ఉంటుంది దొంగోడికి? దేవుడు సొమ్ము ఏమైనా దొంగలు ఉంటారు కొంతమంది, దేవుడికి ఏమైనా దొంగలు. దేవుని మందిరంలోనే ఉంటారు దొంగలు, బయట ఎక్కడోగా, దేవుని సన్నిధిలోనే మందిరంలోనే దేవుడికి ఈయన దొంగలు. ఆదివారం చర్చికి వెళ్ళేటప్పుడు కానుకేసుకో దశం భాగవి అని చెప్పిస్తే అవి వేయకుండా ఇవ్వకుండా తినేసి వాడుకునే దొంగలు ఉంటారు కొంతమంది ఖర్చులకి. అలాంటి వాళ్ళకి ఎలా ఉంటుంది దేవుని వాక్యం? కష్టంగా ఉంటుంది, కానీ ఇష్టంగా చేయాలి. ఆమె చెప్పండి. నీకు అనుకూలమైన వాక్యాలు వచ్చినప్పుడే అబ్బా స్తోత్రం ఆమెను అంటాం కాదు. ప్రతికూలమైన వాక్యాలు కూడా వచ్చినప్పుడు దాన్ని బట్టి కూడా సరి చేసుకొని నీ బ్రతుకు మార్చుకుంటే నీ ఆత్మకు రక్షణ, పరలోక భాగ్యం సంపాదించుకుంటావు. ఈ శరీరాన్ని అపవిత్రం చేసుకోకూడదు కదా, రకరకాలన్నీ చేసేసి తినేసి తాగేసి. నేను అందరితో చెప్తున్నాను, ఎవరినో ఉద్దేశించి చెప్తున్నా అనుకోకండి, జనరల్గా అందరితో మాట్లాడుతున్నాను. క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి రావాలి అని తెలుసా అని దేవుడు మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు రాని వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పరే? బాధగా, కొంచెం కష్టంగా ఉంటుంది. అయినా నువ్వేం చేయాలి? ఇష్టంగా దేవుని వాక్యాన్ని మలుచుకోవాలి. ఆమె చెప్పండి. నా గురించే మాట్లాడుతున్నాడు పాస్టర్ గారు, మమ్మల్నే టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు పాస్టర్ గారు అని అనుకొని ఏదో పాస్టర్ గారి మీద దేవుడి మీద అలగటానికి, దేవుడి సన్నిధి మానేయడానికి వీల్లేదండి. అలాంటి వారు దేవుని రాజ్యానికి అసలు పాత్రులు కాదు. వాళ్ళు దేవుళ్ళు ఎదిగిన వాళ్ళు కాదు, ఇంకా వాళ్ళు చిన్నపిల్లలు, పసిపిల్లలు లాంటి వాళ్ళు. ఆమె చెప్పండి, ఎదగలేని వాళ్ళు. మీరు అలాంటి వాళ్ళు కాదనుకుంటున్నాను నేను. ఆమెన్, అలాంటి వాళ్ళు కాదు మీరు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మాట్లాడుతున్నప్పుడు, ప్రభు గద్దిస్తున్నప్పుడు ఆ మాటలకు ప్రభు సన్నిధిలో లోబడి సరి చేసుకుంటానయ్యా అని అప్పగించుకునేవాడే ఎదిగినవాడు వారే నిజమైన ఆత్మీయులు. దేవునికి స్తోత్రం చెప్పండి. వారు చిన్నపిల్ల లాంటి స్వభావం కాదు, ఎదిగిన వారి స్వభావము. అర్థం చేసుకునేవారుగా ఉండాలి, కానీ అపార్థం చేసుకునేవారుగా ఉండకూడదు. నేను ఒక్కోసారి కొంచెం లేటుగా వచ్చానుకో, మీరేం చేయాలి? అర్థం చేసుకోవాలి ఎందువల్ల లేట్ అయిందో. ఆమెన్. చెప్తున్న మాట వరకు చెప్తున్నాను. అపార్థం చేసుకునే వారు ఉండదు. అలానే దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు దాన్ని ఎలా తీసుకోకూడదు చెప్పరే? అపార్థంగా తీసుకోకూడదు. కొంతమంది వాక్యం వినేటప్పుడు ఏదో తప్పులు పడదాం, లాగుదాం, అవి పడదాం అలా వింటారు వాక్యం. అలా కాదు. దేవుడు ఏం మాట్లాడుతాడో ఆ ప్రకారం నేను సరి చేసుకోవాలని అలా వినాలి వాక్యం. ఆమె చెప్పండి. కొన్ని సంఘాల్లో చూస్తాను, కొన్ని సంఘాల్లో, కొన్ని చోట్ల, కొన్ని లోకంలో, కొన్ని స్థలాల్లో మనం చూస్తాం. ఏదన్నా మాట్లాడతారేమో, అది క్యాచ్ చేద్దాం, అవి పట్టుకుందాం, తర్వాత అడుగుదాం, మాట్లాడదాం, చేద్దాం. అవి దేవుల్లో ఎదిగిన వాళ్ళు, దేవుల్లో విశ్వాసం కలిగిన వారు, ఆత్మీయతలో బలపడిన వారు చేసే పనులు కాదండి. ఆ జాబితాలోకి మీరు ఎవరు పోకుండా ఉందురుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చాలామంది ఆ జాబితాలోకి పోతారు. జాగ్రత్త పడండి. దేవుని సెలవు చొప్పున, దేవుడి మాట చొప్పున, కష్టమైన దేవా నీ మాటకు నేను చెప్పండి లోబడి బ్రతుకుతానయ్యా అని సంతోషంగా వాక్యాన్ని వినాలి, ముఖంలో కలగనబడాలి చెబుతున్నప్పుడు. వాక్యం ఎలా వినాలి? ముఖంలో ఏముండాలి చెప్పండి? కళ ఉండాలి. ఒక కళ. ఏంటి ఆ కళ? సంతోషంతో విని దాని ప్రకారం నడిచే కళ ఉండాలి ముఖంలో.
ముఖం వికారం చేసేసుకొని బాధ పెట్టేసుకొని ఏదో అబ్బా చాలా కష్టమే ఈ మాట ఈ వాక్యం ప్రకారం ఇలా నడవటం అని చెప్పి మాత్రం మనం నడవకూడదు. సావు కళ ఉండకూడదు, మనలో ఏ కళ ఉండాలి? జీవకళ ఉండాలి. ఆమె చెప్పండి. వారి ముఖాలు ఎలా ఉన్నాయంటండి? దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో వాళ్ళ ముఖాలు ఎలా ఉన్నాయంట? దేవుని కళతో ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆమేన్. దేవుని బిడ్డల్లో దేవుని కళ, దేవుని మహిమ ఉండాలి, దేవుని జీవం ఉండాలి. సంతోషంతో వాక్యాన్ని అంగీకరించాలట. పేరుకు సంతోషాన్ని పెట్టుకోవటం కాదు, ఏం చేయాలండి? సంతోషంగా ఉండాలి, సంతోషంతో వాక్యం వినాలి, వాక్యం ప్రకారం మనం నడుస్తూ ఉండాలి, సంతోషంతో వాక్యాన్ని గైకొనాలి. అందుకని ఇందాకలా నీ చిత్తం చేయుటయే నాకు సంతోషం అని బైబిల్లో కీర్తన గ్రంథంలో ఉందన్నమాట. నేను ఉట్టిగా చెప్పను, ఏది బైబిల్లో లేనివి కల్పించి చెప్పే మాటలు కాదు, ఉన్నవి ఉన్నట్టుగా బైబిల్లోంచి శ్రేష్టమైన వాక్కులు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు మహిమ కలిగిన సంఘములో ఉన్నారు. ఈ ఉన్నతమైన దేవుని వాక్కులు మీకు బోధించబడుతుంటే, ఈ వాక్యానికి మీరు అప్పగించుకుంటే, ఈ వాక్యం ప్రకారం నడిస్తే దేవుని రాకడకు సిద్ధపడతారు. ఆమెన్. ఏవేవో వాక్యాలు మీరు ఏనవసరంలా, ఎవరివో ఇక్కడ చెబుతున్న వాక్యాలు ఏనండి. దైవజనులు సురేష్ అయ్య గారు చెప్పే వాక్యాలు, ఇక్కడ నేను చెప్తున్న వాక్యాలు వింటే మీరు ప్రభువు రాకడ సిద్ధపడతారు. ఎవరియో టీవీలో ఎవరో ఎవరెవరో చెప్పిన మాటలు వినవసరంలే, ఇవి వినండి ఫస్ట్. దాని ప్రకారం మీరు నడుస్తే, ఆ ప్రకారంగా జీవిస్తే దేవుని రాకడకు మీరు సిద్ధపడతారు. హల్లెలూయా. దేవుని కొరకు మనందరూ సిద్ధపడదుము గాక. సందేశం ముగించబడింది. దూతలు ఏ విధంగా దేవుని చక్కటి క్రమములో అవి నడిపించబడుతున్నాయో, దేవుని ఆజ్ఞను జబదాటకుండా దేవుని ఆజ్ఞల మార్గంలో నడుస్తున్నాయో, దేవుని తీర్పులకు వ్యతిరేకంగా కాక దేవుని యొక్క తీర్పుల అనుసరించి ఏ విధంగా జీవిస్తున్నాయో, మనం కూడా ఆ దేవతలు ఏ విధంగా దేవుని ఆత్మను నెమ్మదిపరిచేయగా, సంతోషపరిచేయగా ఉన్నాయో, దేవుడి సెలవు చొప్పున ఏ విధంగా అవి నడిపించబడుతున్నాయో, మనము కూడా అలా ఉందుముగాక. లోకస్తులకి, అన్ని జనులకి రాబోతున్న శిక్షను గూర్చి అవి తెలియచేస్తూ ఉంటున్నాయి. అవి దేవుని ద్వారా వారి మీదకి అమలు చేయబోతున్నాయి, నలుదిక్కుల లోకములో ఉన్న ప్రజల మీదకి, రాజ్యాల మీదకి. ఆమె దేవుని చేత అవి పంపబడుతున్నాయి. అలాగనే మనం కూడా దేవుని చేత పంపబడువారుగా ఉందుముగాక. వారు చేసిన శిక్షను బట్టి, వారు చేసిన దోషమును బట్టి శిక్ష వస్తుంది. అలాగనే ఎక్కడున్న నీవు నేను కూడా దేవునికి వ్యతిరేకంగా చేసే ప్రతి దోషమును బట్టి దేవుని శిక్ష మన మీద కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. దేవుడు ఎవరిని వదిలిపెట్టాడో, తప్పు చేస్తే, పాపం చేస్తే ప్రతి వారి మీదకి దేవుని తీర్పు, దేవుడి కోపం వస్తుంది అంటానికి ఈ లేఖనాలు బట్టి మనం గ్రహించాలి. ఆమేన్. ప్రార్థన. అందరూ మోకరించండి. ప్రభువా,